3 వరకు ఎస్ఐఆర్ గడువు పెంచిన ఎన్నికల కమిషన్ అప్పటిదాకా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ సవరణ షెడ్యూల్ జారీ 10న ముసాయిదా ఓటర్ జాబితా సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరణ సో అక్టోబర్ 12 తేదీ తుది జాబితా రాష్ట్రంలో నత్తరగా ఎస్ఐఆర్ ప్రక్రియ అంటూ చూస్తున్నాం. సో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో గడువును మరొక 10 రోజులు పెంచిందట. 24 వరకు లాస్ట్ డేట్ ఉండే, దాన్ని మళ్ళొక 3వ తారీఖు వరకు పెంచినట్టుగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పటికి కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. దీనివల్ల జరిగే పరిణామాలు ఏం తెలుసా, 100కు 100% ఓట్లు భారీగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి అందరూ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో టెన్షన్గా పాల్గొనండి. మీ ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని తీసుకునే భద్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ ఓటు హక్కు ఇప్పుడు తొలగిస్తే మళ్ళీ రావడం కష్టమవుతుంది, అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో ప్రక్రియ గడువును 10 రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ఈ నెల 24వ తేదీకే పూర్తి కావాల్సి ఉండగా సో ఇప్పుడు ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించడంలో ఆలస్యం అవుతుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం అయితే కనబడతా ఉంది. సో సమయంలో పూర్తి కావడం లేదు, దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ప్రక్రియను ఇంకొక 10 రోజులు భారత ఎన్నికల కమిషన్ ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసినట్టు. దీని ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31కి బదులుగా ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. సో ఆగస్టు 10 నుంచి 9 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 8లోగా వాటిని పరిష్కరించి అక్టోబర్ 12న తుది జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికీ 50% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సమర్పించారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఓటర్లు అందుబాటులో లేకపోవడం, కొంతమంది అవసరమైన పత్రాలు సిద్ధం చేయకపోవడం, సిబ్బందిపై అదనపు పని భారం వంటి అంశాలు ప్రక్రియ ఆలస్యానికి కారణమవుతున్నాయి. పట్టణాల్లో ఓటర్ల చిరునామాలు దొరకకపోవడంతో ఫారాల పంపిణీ ఇబ్బందికరంగా మారిందని అధికారులు చెబుతుండగా అదే చిరునామాలో ఉన్న వారికి బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువును పెంచినటువంటి ఈసీఐ తెలంగాణలోనూ 10 రోజుల పాటు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంటూ చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరు కూడా 3వ తారీఖు వరకు దాదాపు ఇంకా మనకు ఎన్ని రోజుల సమయం ఉంది అంటే 14, 15 నుంచి 18 రోజుల సమయం ఉన్నది. ఈ 18 రోజుల సమయంలో ఇప్పటివరకు 50% పూర్తయింది. ఈ 18 రోజుల సమయంలో ఇంకొక మిగతా ప్రక్రియ కూడా పూర్తి కావాలి. అప్పుడే అసలైన తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంటి అనేది తెలిసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. సో చూడాలి మరి ఆ దిశగా ఏమైనా జరుగుతుందా లేదని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంకా చూడండి, దానిలో భాగంగా ఇది ఏమంటారు, హైదరాబాద్లో 30% ఓట్లు కథమే, 30% ఓట్లకు పాసిబిలిటీ లేదు. ఎందుకు, మొత్తం ఓటర్లు 47,36,629 ఉన్నాయట. ఫారాలు నింపించిన వారు 12,08,935. ఏఎస్డి జాబితాలో వారు 11,52,613. సో ఇందులో ప్రధానంగా మనం ఏం తెలుసుకోవాలంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఈ మహానగరంలో 30% ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బాగా కట్ అవుతున్నాయి. మరి అవి ఏ ఓటర్లు అనేది ఇక్కడ స్పష్టమైతే లేదు. సో అవి ఆంధ్ర సంబంధించిన ఓటర్లా, ఎందుకంటే ఆంధ్ర సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు అక్కడ ఏపీలో ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాయి. వాళ్ళ అవసరం అనుకుంటే ఇక్కడ ఇస్తారు, అక్కడ ఇస్తారు. సో ఇప్పుడు అన్ని మారాలి, వాటిని కూడా ఒకసారి సరి చూస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఒక్కొక్కరికి 2 ఓట్లయి. సో ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఎవరైతే 2 ఓట్లు పెట్టుకుంటారో వాళ్ళకు దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష జరిమానా ఉంటుందని చెప్పేసి అన్నారు. సో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు ఒకటే ఒక ఓటు హక్కు ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో స్వగ్రామాల్లో ఓటు కొందరు మొగ్గు, ఎస్ అలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటాం, కానీ మా సొంత ఊర్లోనే ఓటు హక్కు ఉండాలని మేము కోరుకునే వాళ్ళం. సో మాకు ఇక్కడ వద్దు, హైదరాబాద్లో వద్దు, మా సొంత ఊర్లో మేము పెట్టుకుంటాం మా ఓటు హక్కుని. సో అదే జరుగుతూ ఉంది పరిస్థితి. సో అందుకే చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఓటు హక్కు ఎవరో అడుగుతలేరు. కేవలం రూరల్లో ఉన్న ఎక్కడైతే మా సొంత గ్రామాల్లో ఉన్నా అక్కడే ఓటు హక్కు పెట్టుకుంటారు తప్ప ఇక్కడ క్యాన్సిల్ ఇస్తున్నారు. సో అదేవిధంగా ఏపీ నుంచి కూడా వచ్చినట్టు చాలామంది స్టేట్ లేని వాళ్ళు ఎవరుతున్నారో కొంతమంది
అటు ఇటు పోయే వాళ్ళేమో అక్కడ ఓటు హక్కు పెట్టుకుంటారు, లేదు ఇక్కడే స్థిరపడిన వాళ్ళేమో ఇక్కడ ఓటు హక్కు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ రూపంలో మరో 8-10% తొలగింపు, నత్తనడకన సర్వే, ఇప్పటికే 50% పూర్తి, 20% 8 ఫారాల సేకరణ, కొందరికి ఇప్పటికీ అందరి ఫారాలట. సో ఎవరికైతే ఫారాలు అందలేదో దయచేసి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బిఎల్ఓలు ఎవరుతున్నారో వాళ్ళని అప్రోచ్ కండి. అప్రోచ్ అయితే మీకు ఫారాలు తెచ్చిస్తారు, లేకపోతే ఇవి ఇచ్చే అవకాశం ఉండదు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సర్వేను పరిశీలిస్తే 30% ఓట్లు గల్లంతేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి గమనించండి, ఇక్కడ మనం ఎప్పుడు ఎన్నికలు జరిగినా, మొన్న జూబ్లీస్ ఎన్నికలు జరిగినా కానీ ఎంత పర్సెంటేజ్ అయింది ఓటు పర్సెంటేజ్? 47 నుంచి 48% అయింది. సో ఇప్పుడు ఇక్కడేమో 30% ఓట్లు పోతే 60% ఉంటుంది. 60%లో 47-50% పోలింగ్ అవుతున్నాయి, అంటే దాదాపు 80% అయినట్టే. సో ఇవన్నీ జరగాలి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫేక్ ఓటింగ్ ఏవైతే ఉన్నాయో, డబుల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోవాలి. దానికోసం ఖచ్చితంగా జరిగితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఓట్లు గల్లంతే పరిస్థితి కనిపిస్తోంది. మరికొందరికి స్వగ్రామాల్లో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితిలో పెద్ద మొత్తంలో ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47 లక్షల మంది ఓటర్లున్నారు. ఇప్పటివరకు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా సుమారు 12 లక్షల ఓటర్లు అందుబాటులో లేని, బదిలీ అయిన, మరణించిన వారి జాబితాలు చేర్చారు. వీరిలో మెజారిటీ ఓట్లు ఎగిరిపోవచ్చని అంచనా. ఏఎస్డీ జాబితాలో పేరున్నప్పటికీ బూత్ స్థాయి అధికారిని సంప్రదించి పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారం సమర్పిస్తే ఓటు హక్కు కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. స్వగ్రామాల్లోనూ ఓట్ల కొందరు నగరంలో ఫారాలు తీసుకున్నారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వగ్రామంలో ఓటు హక్కుకే మొగ్గు చూపిస్తారని, ఈ రూపంలో మరో 8-10% మంది నగరంలో ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనూ 22 లక్షలకు పైగా ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 100% ఫారాలు పంపేయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అక్కడ కొంత స్పష్టత కోల్పోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇవన్నీ 100% ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొంటే చాలా మంది కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరైనటువంటి ఓటర్ జాబితా ఉంటే ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఓటింగ్ శాతం తక్కువైతుంది చెప్పేసి మనం విమర్శించేటువంటి అవకాశం ఉండదు. సో ఇది పరిస్థితులారా. నెక్స్ట్